ఈ రోజు జైహో బీసీ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, వేదిక పైన ఉండే ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలు. అలాగే నా ముందరున్న తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకు, అలాగే గాలివీడు వాసులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ బీసీ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నా. ముఖ్యంగా ఈ రోజు వినూత్నంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలుగుదేశం పార్టీలో జైహో బీసీ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఈ రోజు బీసీల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రతి ఒక్క క్లస్టర్ కు మండలం, అదే గాలివీడు మండలంలో 2 క్లస్టర్లు ఉంటే 2 క్లస్టర్లలో బీసీ జైహో బీసీ కార్యక్రమాలు పెడుతున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమంలో ప్రసంగించిన పెద్దలు చెప్పిన మాటలు మీరు అందరూ ఒకసారి గ్రహించాలా. ఎందుకంటే ఒకప్పుడు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవాళ్ళు, ఈ రోజు అదే బీసీలు ఎట్లయిపోయినారంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అయిపోయినారు. అంటే వెన్నెముక లాంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీకైనా, దేశానికైతేనే ఈ రాష్ట్రానికైతేనే, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మనుగడ ఉండాలంటే బీసీ సోదరులు లేని ఎక్కడ ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేదల కోసం. పేదలు, బలహీన వర్గాలు, బలహీనులు ఎక్కువగా ఉండే వర్గాలు ఏమైనా ఉన్నాయంటే బీసీలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా బీసీ నినాదంతో ప్రజలు లేకపోయినారు. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. కొన్ని సంపన్న వర్గాల చేతుల్లో భూములైతేనే, ప్రతి ఒక్క డబ్బులైతేనే అన్ని సంపన్న వర్గాల చేతుల్లో ఉండేటివి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే మన ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన చట్టాలతోనే ఈ రోజు బీసీలంతా గుండె మీద చేసుకొని ఎదురు ముందుకు పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారు. మీరందరూ గ్రహించాలా. సోదరులారా, ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం. నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా ఓసీ కావచ్చు. మా నాయన అమ్మ నా పేరు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అని పెట్టింది. నేను పుట్టుకతోనే రాముడు అంటే నేను బీసీగా మీ ముందర పరిచయం చేసుకుంటున్నా. ఎందుకంటే సోదరులారా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన దానికి చాలా గర్వంగా ఉన్నా. ఎందుకంటే అగ్రకులాల పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ, బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని మీ ముందర తెలియజేస్తున్నా. సోదరులారా, ఒకటి గ్రహించండి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో కాదు, ఏ తాలూకా హెడ్ క్వార్టర్లలో చూడండి బీసీలను అనగదొక్కుతూ వచ్చారు. సుమారుగా ఈ 5 సంవత్సరాల్లో ఎందరో బీసీ సోదరులు అసూలు బాశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పెద్ద కులాలపై మోజు, చిన్న కులాలంటే పట్టదాయన. ఎందుకంటే ఆయన చుట్టూ ఉండేదంతా పెద్దవాళ్లే. ఒక పక్కల సజ్జల, ఒక పక్కల విజయసాయి రెడ్డి వారే కానీ బడుగు బలహీన వర్గాలకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదరించిన వీళ్ళు లేదుగా, జరగలేదు. నేను ఒకటే చెప్తున్నా సోదరులారా, ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు కూడా మీరు వినండి, వైసీపీ కార్యకర్తలారా, మీకు కూడా నుంచి సవాల్ విసురుతున్నా, ఎవరైనా మీ పార్టీలో, మీ వైసీపీ పార్టీలోనే బీసీలు, నేను ఒక ప్రజలు ఎవరైనా ప్రజలకు సేవ చేసే విధంగా ఒక రాష్ట్ర నాయకుడు ఎవరైనా బీసీలో ఉండారా వైసీపీ పార్టీలోని అడుగుతున్నా. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పెత్తనం, ఆయన వెనకాల ఉన్న 5 మంది రెడ్ల పెత్తనమే తప్పక ఎవరైనా నేను రాష్ట్ర నాయకుడిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నేను చెబితే ఈ ఫైల్ కదులుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పగలిగే బీసీ నాయకుడు ఎవరైనా వైసీపీలో పార్టీలో ఉన్నాడని మీ వైసీపీ పార్టీ కార్యకర్తలకు నేను సవాల్ విసురుతున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లీడర్ గాను, నాయకుని గాను నేను ఈ రోజు వైసీపీ వాళ్ళ అండంలో మీరు కూడా మనస్ఫూర్తిగా ఆలోచించండి. పోయినసారి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని వాళ్ళ నాయన ఫోటోలో ఈయన ఫోటోలో చూసి మనలో కూడా కొందరు ఓటు వేస్తా వచ్చాం. అంతే తప్పక జగన్మోహన్ రెడ్డికి అవేమీ పట్టలా. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వర్గాలను దగ్గర పెట్టుకున్నాడు. ఎక్కడంటే రాష్ట్రంలో చూడండి, మండలాల వరకు చూడండి, బాగా ఆలోచించండి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వర్గాలతో వాళ్ళు సంపాదించిన డబ్బులో అర్ధం డబ్బు కప్పం కడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు వాళ్ళందరినీ నడుపుతా వచ్చినాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే రాష్ట్రం నుంచి గల్లీ వరకు
బీసీ సోదరులకు పట్టం కట్టేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఒకటే గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత విఘ్నులో మీ అందరికీ తెలుసు. రేపు రాబోయే కాలాల్లో బీసీలపై ఏమన్నా అన్యాయాలు జరిగితే ఎలా ఆదుకోవాలా అనే విషయం ఆయన ఆలోచించి ఈ రోజు మంచి చట్టాలు బీసీ సోదరుల కోసం తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఎస్సీ సోదరులపై ఎవరన్నా అగ్రకులాలు వాళ్ళు అగ్రవర్గాల వాళ్ళు దాడి చేస్తే పోయి 10 నిమిషాల్లో పోయి అదే చట్టాన్ని బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత 10-12 సంవత్సరాల నుంచి ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ ఉండే వార్డులకైతేనే కాలనీలకైతేనే రోడ్లు వేస్తా వచ్చినారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గర్వంగా బీసీల కోసం, బీసీలు ఉండే ప్రాంతాల్లో బీసీల కోసం, చట్టాల కోసం బీసీలు వాళ్ళకి ఎక్కడైతే ఆర్థికంగా వాళ్ళు బాగుపడాలో దానికే బీసీ చట్టాన్ని తీసుకొచ్చేదానికి కూడా బీసీ సబ్ ప్లాన్ కింద రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో విషయం తెలియజేసుకుంటున్నా, ఈ రోజు ఈ మూర్ఖపు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడ బీసీలకు సమన్వయం జరగల. దానికి 2-3 ఉదాహరణలు చెప్తా. బీసీ సోదరులకు ఒక 50 కార్పొరేషన్ చేశాడు. ప్రతి ఒక్క కులాలను గోత్రాలను డివైడ్ చేశాడు. కత్తెర తీసుకొని కత్తెరిచ్చినట్టు వడ్డర్ అంటాడు, నాయి బ్రాహ్మణ్ అంటాడు, ఇంకో కులం అని వాళ్ళ లీడర్లు ఒకరికో ఇద్దరుకుంటే వాళ్ళకి ఏదో పదవులు వేసేసాడు. వాళ్ళు ఒక అగ్రకులం నాయకుడు ఫార్చునర్ కార్ 50 లక్షల కార్లో పోతా ఉంటే ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాపం బాడీ కార్ తీసుకుంటే కూడా వాళ్ళకి బాడీ కట్టే పరిస్థితులు లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీలో నాకు తెలిసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు అయితేనే చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళ బాధ చెప్తారు. అన్నా మాకు ఈ పదవులు వేసినారు, మేము విజయవాడకు పోతే ఒక చిన్న బాత్రూమ్ అంత రూమ్ కూడా కార్పొరేషన్ చైర్మన్ కి లేదన్నా అని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు బీసీ ద్రోహి. ఆయన